టామ్ అండ్ జెర్రీ ప్రేమకథ 7 కొండలు ఎగురుతున్న పల్లెటూరు, రంగురంగుల పూలతో కూడిన పొలాలు, పక్షుల కిచికిచీలు. ఆ పల్లెటూరులో అందమైన రుక్మిణి అనే అమ్మాయి ఉండేది. ఆ ఊర్లో ఉండే ప్రతి ఒక్కరూ ఆమె అందానికి అబ్బురపడేవారు. ఆమెకు ఒక ప్రత్యేకత ఉంది, అది ఆమె ముఖంలో ఉండే నవ్వు. ఒకరోజు ఊర్లో టామ్ అనే పిల్లి వచ్చింది. టామ్ చాలా బాగుండేది, కాని దాని బుద్ధి కొంచెం ఘాటుగా ఉండేది. టామ్ రోజూ ఊర్లో తిరుగుతూ ఎవర్నైనా అసౌకర్యానికి గురిచేస్తూ ఉంటేది. ఒకరోజు టామ్ రుక్మిణిని చూసి ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు. అదే సమయం ఊర్లో జెర్రీ అనే ఎలుక ఉండేది. జెర్రీ చాలా తెలివైనది, కాని కొంచెం విచిత్రంగా ఉండేది. జెర్రీ కూడా రుక్మిణిని చూసి ఆమెపై ప్రేమపడ్డాడు. ఇప్పుడు టామ్ మరియు జెర్రీ ఇద్దరూ రుక్మిణి కోసం పోటీపడటం మొదలుపెట్టారు. మొదట టామ్ తన బలంతో జెర్రీని ఓడించాలని ప్రయత్నించాడు. కాని జెర్రీ తన తెలివితేటలతో టామ్ను ఓడించేవాడు. ఒకరోజు టామ్ రుక్మిణి దగ్గరికి వెళ్లి, రుక్మిణి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నాతో పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. రుక్మిణి చిరునవ్వుతో, టామ్, ప్రేమ అనేది బలంతో కాదు, మనసుతో నెమ్మది, ప్రేమ, స్నేహంతో ఉండాలి. నువ్వు జెర్రీని ఎలా ఉపయోగించుకుంటావో చూద్దాం అని చెప్పింది. అప్పుడు జెర్రీ రుక్మిణి దగ్గరకు వచ్చి, రుక్మిణి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నాతో పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. రుక్మిణి జెర్రీని చూస్తూ, జెర్రీ, నీ తెలివితేటలు నాకు చాలా నచ్చాయి. కాని నిజమైన ప్రేమ కోసం ఏమి చేస్తావో చూపించు అని చెప్పింది. టామ్ మరియు జెర్రీ ఇద్దరూ రుక్మిణి మనసు గెలుచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒకరోజు రుక్మిణి ఒక పెద్ద సమస్యలో చిక్కుకుపోయింది. ఆమె పొలంలో పనిచేస్తూ పెద్ద పాము చూసి భయపడ్డది. టామ్ మరియు జెర్రీ ఆ విషయాన్ని తెలుసుకుని రుక్మిణిని రక్షించడానికి ప్రయత్నించారు. టామ్ తన బలంతో పామును ఎదుర్కొనడానికి ముందుకు వెళ్లాడు, కాని పాము అతనిపై దాడి చేసింది. ఆ సమయంలో జెర్రీ తన తెలివితేటలను ఉపయోగించి ఒక ఎత్తుగడ వేశాడు. పామును కాపాడుకుని టామ్ను కూడా కాపాడాడు. రుక్మిణి ఇది చూసి, నిజమైన ప్రేమ అనేది బలం, తెలివితేటలతో కాదు. మీరు ఇద్దరూ నా ప్రాణాలను కాపాడారు. మీ ప్రేమ నిజంగా నిజమైనది అని చెప్పింది. అనంతరం రుక్మిణి టామ్ మరియు జెర్రీని కలిసి మాట్లాడింది. మీరు ఇద్దరూ నాకు ఎంతో ఇష్టం. కాని నా మనసు ఒక్కరి కోసమే ఉంటుంది. మీరు ఇద్దరూ స్నేహంగా ఉండి నా హృదయాన్ని గెలుచుకున్నారు. టామ్, నీ బలం, జెర్రీ, నీ తెలివితేటలు, మీరు ఇద్దరూ కలిసి నాకు సంతోషం ఇచ్చారు అని చెప్పింది. రుక్మిణి చివరికి ఒక నిర్ణయం తీసుకుంది. ఆమె టామ్ మరియు జెర్రీ ఇద్దరితో కలిసి స్నేహం చేస్తూ అందరికీ ఆనందం కలిగించేది. ఈ విధంగా టామ్ మరియు జెర్రీ రుక్మిణితో స్నేహంగా ఉండి ఆ ఊర్లో ప్రశాంతంగా జీవించారు. ఇలా వారి ప్రేమకథ స్నేహంగా మారి అందరికీ ఒక పాఠం నేర్పింది. నిజమైన ప్రేమ అనేది బలం, తెలివితేటలతో కాదు. నిజమైన ప్రేమ అనేది మనసులో ఉండే ప్రేమ, స్నేహంతో నిండి ఉండాలి.